ఈ వ్యూకి తగ్గ డైలాగ్ ఏంటంటే ఇది రోడ్ ఏంది ముగ్గురు ఉన్నప్పుడే పడిపోయారా? షూటింగ్ అయితే ఇక్కడే మారేడుమల్లి అయింది కానీ ఇక్కడే కాదు. ఇదే బ్రో టర్నింగ్ రోడ్స్ ఉంటాయి కదా బ్రో, నీకు డ్రోన్ షాట్ లో చూపిస్తారు కదా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ ఏవికే. ఫస్ట్లీ వెరీ గుడ్ మార్నింగ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. అండ్ మన వీడియోస్లో ఫస్ట్ టైం ఇంత ఎర్లీ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ రైడ్ అప్డేట్ ఏంటి అంటే టైం వచ్చేసి 5 అవుతుంది. ఫస్ట్ అయితే మనం రైట్ సైడ్లో ఉన్న ఈ బండి NS 160 ఇదైతే పంచర్ అయింది. అండ్ ఆల్రెడీ మనమైతే ఈ కింద నుంచి గుడిసెకి స్టార్ట్ అయితే అయిపోయినాం. అండ్ ఇది మనకి తెలిసిన ఇక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు, అన్న వల్ల బండి పంచర్ అయిపోయింది పాపం. అండ్ ఇప్పుడు 3 బండ్ల మీద మేము 7-8 మెంబర్స్ వెళ్ళాలి. అండ్ ఇది ఇతను కొత్త వ్లాగర్, ఇప్పుడే స్టార్ట్ చేశాడు. చలో. అండ్ ఈ బండి అండ్ మన డ్యూక్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర కార్కి వచ్చేసి 300. బైక్ ఎంత పడిందిరా? బైక్ 100, పర్సన్ 50. బైక్ 100 అండ్ పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు, ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. పర్సన్కి అయితే 50, కార్కి అయితే 300 పడుతుంది. అండ్ బైక్స్కి అయితే 100 రూపీస్. అండ్ క్యాష్ తీసుకొని రండి, ఇక్కడైతే సిగ్నల్స్ నెట్వర్క్స్ అస్సలు వర్క్ చేయట్లేదు. అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం అయితే ఆలోచించకండి, పక్కా క్యాష్ తీసుకొని రండి. తీసేసుకున్నాం మేము, అయిపోయింది. అండ్ చలో, ఎవరు అయితే అక్కడ ఉన్నారు, ఇక్కడ మనకి టికెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి అసలైన ఆఫ్ రోడింగ్ అంటే ఏందో చూపిస్తుంది. మొత్తం ఇది మన ఈ టైర్లతోటి మనం గుడిసె అయితే ఎక్కాలి. అన్న వాళ్ళు చూడండి, ఎక్స్పల్స్ మీద 3 ఉన్నారు, పల్సర్ మీద కూడా 3 ఉన్నారు. అండ్ నేను నితిన్ ఆ బైక్ మీద ఉన్నాం. అండ్ చూడాలి అసలు ఈ రైడ్ ఎలా కంప్లీట్ అవుతుందో. అండ్ ఇక్కడ నుంచి మనకి గుడిసె వచ్చేసి 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా ప్రాపర్ ఆఫ్ రోడింగ్ అయితే రాలేదు, కానీ మన ఏమంటారు, మంచి అయితే వర్షం పడినట్టు చుక్కలు పడుతుంది మీద. ఆ ఫీల్ వేరే ఉంది, కానీ చేతులు మాత్రం గట్టిపోతున్నాయి ఈ చలికి. ఆ వ్యూ పాయింట్ కోసం ఇన్ని స్టంట్లు వేస్తున్నాం చూడండి. 2 కిలోమీటర్స్ బాగానే ఉంటుందంట, అక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుందంట. అది కాకా చెప్పిన దాన్ని బట్టి అయితే మొత్తం ఒకటే రూటా కాకా ఇది? 2 కిలోమీటర్ల తర్వాత లెఫ్ట్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి బోర్డు గుడిసె అని ఉంది. ఇక్కడ నుంచి అసలైన గుడిసె రోడ్డు. బాబాయ్ చెప్పింది ఏంటి అంటే వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, వచ్చేటప్పుడు కూడా బాగానే ఉంటుంది, కానీ కంట్రోలింగ్ బాగా చేయాలి అని చెప్పేసి అన్నాడు. అండ్ చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒకళ్ళు దిగండి బ్రో, ఒకళ్ళు దిగండి కదను ఆత్మ అన్న. ఎక్కేస్తాం, అక్కడ ఎక్కేటప్పుడు దిగేసి అని చెప్పిన. తగిలిందా? చలి కదా, ఎక్కువ అనిపిస్తుంది పైన.
roads across. Finally, we are going to start our proper off-roading and guard section. చూద్దాం. మనమేమో వచ్చేస్తాం కానీ అది ఈ 2 బైక్స్ పరిస్థితి ఏందో చూడాలి. వాళ్ళనైతే నడవమని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఒక పాయింట్ వరకు వెళ్ళి ఆగుదాం అనుకుంటున్నాం. ఘోరంగా చలి పెడుతుంది కానీ స్టార్స్ అయితే చాలా క్లియర్ ఉన్నాయి. కింద నుంచి చూసే మనకి ఎంత చిన్నగా కనిపిస్తాయో ఇక్కడ చాలా దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ అక్కడైతే అన్న వాళ్ళు అంటే వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు చెప్తున్నారు, ఓ ఏంది బ్రో ఇది రోడ్ ఏంది, చూసిరు కదా రోడ్డు చూడండి ఎంత వరస్ట్ ఉందో. మనం ఎక్కలేకపోతున్నాం ఏంది బ్రో. జై శ్రీరామ్. కూల్ 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 కూల్. డేంజరస్ ఉంది రోడ్డు మొత్తం. అండ్ ముందన్న కొంచెం బాగుండదని కోరుకుందాం అన్న. ముగ్గురు ఉన్నప్పుడే పడిపోయారా? తగిలిందా అన్న? అటు కాలు లేదు కదా, ట్రిబుల్స్ కాబట్టి లేచింది పైకి. అవునా, బండి పైకి లేచిందా? ఏంటి లారీ లారీ పుష్ప అన్న. ఆహా, పుష్ప షూటింగ్ అయితే ఇక్కడే మారేడుమల్లి అయింది కానీ ఇక్కడే కాదు. ఇదే బ్రో టర్నింగ్ రోడ్స్ ఉంటాయి కదా బ్రో, నీకు డ్రోన్ షాట్ లో చూపిస్తారు కదా, రోడ్లు ఉంటాయి. ఇది ఇట్లాంటివి ఉంటుంది అది మరి ఇంత రియలిస్టిక్ పదండి బ్రో, వ్యూ డౌన్ అవుతుంది బ్రో. గోప్రో సెట్ చేసి టైట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, మడ్డు గుడిచిపోయినా. ఫస్ట్ అయితే వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్. మార్నింగ్ నుంచి మేము ఎంత కష్టపడ్డామో దానికి ఫలితం ఇది. అన్ని ఘాట్ రోడ్స్ అవన్నీ తిరిగేసి వచ్చి ఫైనల్గా ఈ వ్యూ కోసం వచ్చినాం. వ్యూ అయితే పీక్స్లో ఉంది. అండ్ ఈ వ్యూ చూడడానికి నేను జస్ట్ రీల్స్లో చూసా, అండ్ ఇప్పుడు నేను నా కళ్ళతో చూస్తుంటే అసలు ఫీలే వేరే లెవెల్లో ఉంది. ఎక్కడెక్కడో చూడడం వేరు, మన కళ్ళతో మనం ఎంజాయ్ చేయడం వేరు. మీకు గోప్రోలో క్యాప్చర్ చేస్తలేదు కావచ్చు, కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్.
ఈ వ్యూకి తగ్గ డైలాగ్ ఏంటంటే, వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. అండ్ మేము ఎంత కష్టపడ్డామో పొద్దున్న నుంచి ఇక్కడికి రానికి, అంత ఘనంగా వైబ్ ఉంది ఇక్కడ. ఈరోజు నేను తెలుసుకుంది ఏంటి అంటే, మన పెద్దలు చెప్పేవాళ్ళు కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది అన్నదానికి ఈరోజు నేనేం తెలుసుకున్నా అంటే, మేము పొద్దునే 4ంటికి లేచి నిద్ర పట్టక లేవాలా వద్దా అనుకుంటూ కష్టపడి ఈ ఘాట్ సెక్షన్ అంతా డ్రైవ్ చేసుకుంటూ పైకి వెళ్ళగానే ఆ వ్యూ చూసి ఈ కష్టం అంతా మర్చిపోయినాం. అక్కడ ఒక 1-2 hours స్పెండ్ చేసి అక్కడ నుంచి రాబుద్ది అయితే లేదు. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది చూడండి, ఎంత ఇన్క్లైన్ ఉందో. ఇవన్నీ ఎట్లా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినామో ఏం అర్థం కాలే, కానీ ఆ ఫ్లోలో కొట్టేసినాం. కానీ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. నాకైతే అక్కడ నుంచి రావాలని లేదు అసలు. ఆ వ్యూ చూస్తూ అక్కడ నేను ఒక 1 hour నన్ను నేను మర్చిపోయినా. కానీ నెక్స్ట్ లెవెల్ గైస్. పక్కా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే దోస్తులతో రావాలి. ఇంకోటి ఏంటి అంటే, ఈ వ్యూ కావాలి అంటే మీరు మార్నింగ్ 4:30 కల్లా, మనం స్టార్టింగ్లో చూసినాం కదా ఆ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. కానీ రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్డ్ అయితేనే రండి. మన టైర్లు అయితే ఘోరంగా అరిగిపోయినాయి. ఇది కనీసం ఉండే టైర్ ఇప్పుడు మొత్తానికి అరిగిపోయింది. ఇట్లా బంప్స్ వచ్చేసినాయి. సో దీనివల్ల మనం నెక్స్ట్ దానివల్ల మనం నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే పోవట్లేదు. వనజంగి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఇంటికే, బికాస్ ఆఫ్ టైర్స్ ఇంత ఘోరంగా. అంటే నేనైతే సేఫ్గా గుడిసా ఎక్కేసి రావడానికే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బికాస్ ఎట్లాంటి ట్రబుల్ అయితే ఇవ్వలేదు. అదే నాకు భయం ఉండే ఇన్ని రోజులు. ఇప్పుడైతే సేఫ్గా పైకి వెళ్ళేసి వచ్చేసినాం. ఎక్స్పల్స్ ఇది ఒక 2-3 times కింద పడింది. దీనికి ABS కూడా లేదు. బ్రేకింగ్ సిస్టమ్ అయితే కరెక్ట్గా లేదు అస్సలు. ఓన్లీ ఫ్రంట్ ABS ఇది. చూడండి ఆల్రెడీ 3-4 సార్లు పడ్డది. బికాస్ ఆఫ్ పర్ఫెక్ట్ బ్రేకింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ స్టంట్లు దీంతో. అండ్ అసలు మార్నింగ్ లేవగానే ఈ వైబ్స్ అనిపించినాయి. అసలు వేరే అంటే వేరే ఉంది మొత్తం. అంటే టెంట్స్కి పక్కనే ఇంత మంచి వ్యూ ఉంది. క్రేజీ అనిపించింది. కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ గుడిసా వెళ్ళాలి కాబట్టి ఆ వ్యూ మిస్ అవుతామని చెప్పి నేను ఈ వ్యూ చూపించలేదు. ఎంత నీట్గా ఉంది. ఇందాక ఫ్రెష్ అయినాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకా నో ప్లాన్స్. మ్యాక్సిమం రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం. వనజంగి వెళ్ళి వస్తుంది. నాకు ఆ టైర్ అంత హెల్ప్ఫుల్ అవుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. చూసేది కదా వ్యూ ఎట్లుందో. అండ్ మనం ఇక్కడ నుంచి అయితే జర టైర్డ్ ఉంది, ఫుల్ టైర్డ్ అయిపోయినాం. వరస్ట్ అంటే వరస్ట్ ఉన్నాయి రోడ్స్. నేను మీకు మన కళ్ళ ముందు ఒక అన్న కూర్చొని చూడండి, ఎంత పీస్ఫుల్గా ఆ వ్యూని చూసుకుంటూ ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాడు కదా. అట్లనే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఇట్లా చూసిన ప్రతిసారి ఆగిపోతుంటా. ఇట్లా ఆగుతున్న ప్రతిసారి వెనక నుంచి ఒక గుద్దు ఆడుతుంది, నడు జల్దీ పోవాలి మనం అన్నట్టు. మా బామ్మది కొడుతూనే ఉన్నాడు. ఇదనమాట గుడిసా మారేడుమల్లి ముచ్చట. ఇది తెలుసు కదా మనం ఏం చేయాలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోలో